హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రాగి సామాను చిటికెలో క్లీన్ చేసుకునే టిప్స్ చూపించబోతున్నాను. ఎంత జిడ్డుగా ఉన్నాయైనా సరే చాలా ఈజీగా, నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ముందుగా మా ఛానల్‌ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! చూడండి ఇక్కడ సామానంతా కూడా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. మీరు కూడా ఇలా చేయాలంటే లెట్స్ గో టు వీడియో. ఇవి క్లీన్ చేయడానికి ఏమేం కావాలో చూద్దాం. ముందుగా సర్ఫ్ తీసుకోండి. మీ దగ్గర ఏ సర్ఫ్ అయినా కూడా తీసుకోండి. అలాగే సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఉంటుంది గదా మన ఇంట్లో, అది వంటలోకి వాడేది ఆ సోడా. అదేవిధంగా ఒక లెమన్‌ని ఇలా పీసెస్‌గా కట్ జేసి తీసుకోండి. ఇప్పుడు రాగి సామానంతా కూడా తీసుకొచ్చి వాటి మీద నీళ్ళని ఇలా చల్లండి. ఆ నీళ్ళంతా కూడా మళ్ళీ వదిలేయండి, పారబోయండి. ఓన్లీ తడి మాత్రమే ఉండాలి. ఆ గిన్నెల మీద నీళ్ళంతా కూడా పారబోసేయండి. ఇప్పుడు ఈ గిన్నెల మీద ముందుగా సర్ఫ్ అయితే చల్లుకోవాలి. ప్రతి గిన్నె మీద కూడా ఈ విధంగా సర్ఫ్ అయితే నీట్‌గా ఎక్కడ లేకుండా కూడా మొత్తం అయితే నీట్‌గా చల్లుకోవాలి. అదే విధంగా సోడా ఉప్పును గూడా తీసుకొని అదే విధంగా చల్లుకోవాలి. మనకెక్కడ జిడ్డయితే ఎక్కువగా ఉందో అక్కడ కొద్దిగా మరింత ఏసి ఈ విధంగా నీట్‌గా చల్లుకోవాలి. ఇంకా ఇప్పుడు లాస్ట్‌గా లెమన్ తీసుకోవాలి. కట్ చేసుకున్న లెమన్‌ని తీసుకొని ఈ విధంగా వీటి మీద ఇలా పిండుతూ మొత్తంగా చల్లుకోవాలి వీటంతా కూడా. చూడండి, లెమన్ పిండగానే మనకి బుర్జులా ఎలా వస్తుందో, ఇక్కడే మనకి ఇదంతా గూడా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా పిండుకున్న తర్వాత 2 లెమన్స్‌ని కూడా పిండుకోవాలి. ఇది ఈ విధంగా పిండుకున్న తర్వాత కాసేపు ఒక 5-10 మినిట్స్ వరకు ఇలాగే వదిలేయండి. ఆ జిడ్డంతా ఇవన్నీ కూడా వాటికి పట్టేస్తుంది. ఆ తర్వాత క్లీన్ చేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా జస్ట్ మామూలుగా అంటే చాలు. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. నేనిప్పుడు మధ్యలో మాత్రమే క్లీన్ చేసి చూయించాను. అదే విధంగా సైడ్స్ కూడా ఇదే విధంగా అనుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నెరి ఎక్కువగా ఉన్న జిడ్డు ప్రదేశంలో ఈ విధంగా సోడా ఉప్పుని, లెమన్‌ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తోముకుంటే చాలా ఈజీగా మనకి తొందరగా కొన్న వాటిలాగా నీట్‌గా రెడీ అయిపోతాయన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. చాలా నీట్‌గా, క్లీన్‌గా అయ్యాయి. అందుకోసమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టిప్పు. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూడండి చాలా నీట్‌గా కొత్త దానిలాగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టిప్‌ని యూజ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. చూసారు కదా! క్షణాల్లోనే ఇవన్నీ కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోయాయి. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, తొందరగా క్లీన్ అయిపోతాయి. మనం ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత జిడ్డు ఉన్నదైనా సరే చూసారు కదా! ఇవి పాతగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూడండి క్లీన్ చేశాక ఎంత కొత్త దానిలాగా మెరిసిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది రిజల్ట్.